నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలను ప్రజలను కించపరుస్తూ అమరావతి వేశ్యల రాజధానిగా వ్యాఖ్యానించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు. చెరుకువాడలో వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతారామచంద్ర స్వామి ఆలయాల పునఃప్రతిష్టాపన మహోత్సవం. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం, ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయండి. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం మెంటేవారితోటలోని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రంలో ఉచిత ఈఎన్టీ వైద్య శిబిరం. అమరావతి దేవతల రాజధాని అని మహిళలను ప్రజలను కించపరుస్తూ అమరావతి వేశ్యల రాజధానిగా వ్యాఖ్యానించిన వారిని కఠినంగా శిక్షించాలని భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు టీడీపీ మహిళా నాయకులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటి సీతారామలక్ష్మి మాట్లాడుతూ అమరావతి రాజధాని మహిళలు ప్రజలను కించపరుస్తూ అసభ్యకరంగా అమరావతి వేశ్యల రాజధానిగా సాక్షి టీవీలో మాట్లాడిన వైసీపీ జర్నలిస్ట్ కృష్ణంరాజు పైన, మాట్లాడించిన కొమ్మినేని శ్రీనివాస్ పైన సాక్షి యాజమాన్యం పైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని అన్నారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా వైసీపీ వారికి బుద్ధి రాలేదని అన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏపీఐఏసీ చైర్మన్ మంత్రి రామరాజు మాట్లాడుతూ సాక్షి టీవీలో అమరావతి ప్రాంతాన్ని, అక్కడి మహిళలను ప్రజలను అవమానపరిచేలా జగన్ మాట్లాడించడం దుర్మార్గమని, ఆంధ్రుల కళల రాజధాని అమరావతి అని, వేశ్యల రాజధాని అని మాట్లాడించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 2014లో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఒప్పుకుని 2019లో అక్కడే గృహాన్ని నిర్మించుకుంటున్నానని, రాజధాని మార్చే అవకాశమే లేదని, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలకు వెళ్లి ఆ తర్వాత ప్రజలను మోసం చేసి 3 రాజధానులంటూ 5 ఏళ్ల కాలాన్ని వృధా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ పందా వీడలేదని అన్నారు. జగన్ ఇంటితో పాటు రాష్ట్రంలో ప్రముఖ నాయకుల గృహాలన్నీ అమరావతి ప్రాంతంలోనే ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేణు శ్రీనివాస్ మాట్లాడుతూ అమరావతిలో ఉన్న అన్ని వర్గాల వారిని, మరీ ముఖ్యంగా ఆ ప్రాంతంలో అధికంగా ఉన్న బీసీ, ఎస్సీలను అవమానించినందుకు వైసీపీ జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దుల రాము మాట్లాడుతూ చరిత్ర తెలియని అజ్ఞానంతో అమరావతి ప్రాంతంపై ఇష్టారీతన దుష్ప్రచారం చేయిస్తున్నారు. తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ మాట్లాడుతూ ప్రపంచ వెలుగుగా కీర్తి గడించిన గౌతమ బుద్ధుడు నడయాడిన పవిత్ర బౌద్ధ క్షేత్రం అమరావతి అని, ఇంతటి పవిత్రమైన అమరావతిపై సాక్షి ఛానల్లో జగన్ డైరెక్షన్ లేకుండా నీచాతి నీచమైన దుష్ప్రచారం జరిగిందని, వెంటనే వైసీపీ పార్టీ నాయకులు సాక్షి ఛానల్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి చెలబోయిన గోవింద్, భీమవరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కోళ్ల సీతారాం, టీడీపీ నాయకులు మెంటే గోపి, ఎద్దు యేసుపాదం, మైలాబత్తుల ఐజాక్ బాబు, సయ్యద్ నసీమా బేగం, గంధం రాధా, బొక్క చంద్రమోహన్, చెలబోయిన సుబ్బారావు, పాల శ్రీరామదాసు, విజ్రోతి రాఘవులు, పామర్తి వెంకటరామయ్య, ఉపులూరి చంద్రశేఖర్, గంటా త్రిమూర్తులు, కొండ్రు శ్రీనివాస్, బొక్క సూరిబాబు, జంపన ధనరాజ్, కోరిపల్లి శ్రీనివాస్ చౌదరి, దొంగ వెంకటేశ్వరరావు, వార్డు కమిటీల అధ్యక్ష కార్యదర్శులు, అనుబంధ సంస్థల నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతా మరి చూస్తున్నారు. నిన్నగాక శుక్రవారం రోజున సాక్షి ఛానల్లో అమరావతిలో ఒక ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది, ప్రెస్ మీట్. ఎందుకంటే అక్కడ కొమ్మినేని శ్రీనివాస్ గారు, కృష్ణరాజు గారు, అక్కడ మహిళలను చూస్తే మనకు 5 సంవత్సరాలు అందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ రాష్ట్రం విడిపోయి రాజధాని కోసం 35,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో రాజధాని కోసం ఇచ్చిన మహిళల్ని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా కాదనుకుని మన రాజధాని కోసం వాళ్ళ ఆస్తులు కావచ్చు, పొలాలు కావచ్చు, అన్ని కూడా త్యాగం చేసిన మహిళల్ని ఈ రోజున మరి మనం చూశారు, రాష్ట్రం అంతా చూశారు. మరి ఏమనాలి అసలు వాళ్ళని? ఒక సాక్షి టీవీ ఛానల్ ని అడ్డం పెట్టుకుని మరి వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి చాలా దారుణంగా అమరావతి మహిళలే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళలని కించపరిచే విధంగా మరి వాళ్ళ మాట్లాడని మాటలు చాలా చాలా దారుణం. ఈ రోజున ఎవరైతే ఉన్నారు, ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళు పాలన చేశారు. మరి అక్కడ అమరావతిలోనే వాళ్ళ కాపురం ఉన్నారు, అమరావతిలోనే వాళ్ళ అసెంబ్లీలు పెట్టారు. మరి అప్పుడు తెలియలేదు ఈ మహిళల గురించి. మరి అప్పుడేం చేశారు? మహిళల గురించి మాట్లాడకుండా ఇప్పుడు సంవత్సర కాలంలో అధికార పార్టీ కూటమి ప్రభుత్వంలో చాలా చక్కగా రాష్ట్రం గాని, మహిళలకు గాని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మహిళలకి ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన
ఈ కూటమి ప్రభుత్వాన్ని అంత దారుణంగా విమర్శించారంటే వాళ్ళని మరి ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలని నేను కోరుతున్నాను. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఎవరినైనా సరే వదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ మరీ మహాదారుణంగా, ఎందుకంటే ఆ మాట నేను మాట్లాడలేను ఒక మహిళగా, వాళ్ళని మరి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ కావచ్చు, కృష్ణరాజు కావచ్చు, అందులో పాల్గొన్న ఎవరినైనా సరే తప్పనిసరిగా ఇప్పుడు ఏ కూటమి ప్రభుత్వం ఉందో ఏదైతే ఉందో వాళ్ళని శిక్షించి తప్పనిసరిగా మహిళలకి గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉంటుందని ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ ఈ రోజున భీమవరం పట్టణంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో మన జిల్లా అధ్యక్షులు మన రాంబాబు గారు, రామరాజు గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ సీనియర్ నాయకులు, మహిళలు, ప్రెస్ వారు అందరూ ఉన్నారు. అందరి సమక్షంలోనే చెప్పేది ఒకటే, మహిళలు ఏ మహిళలైనా సరే కన్నీటి బుట్టు పడితే అక్కడ ప్రశాంతత ఉండదు, సుభిక్ష ఉండదు. ఈ రోజున మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన వాళ్ళ మీద ఎవరినైనా సరే వదలకుండా శిక్షించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చాలా దౌర్భాగ్యమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం సాక్షి ఛానల్లో ఒక డిబేట్ కార్యక్రమంలో తీసుకున్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యన సంభాషణ గాని, వ్యక్తులు మాట్లాడేటువంటి భాష చూస్తే మహిళల్ని అగౌరవపరిచే విధంగా గాని, మన భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు కూడా ఈ రోజు అమరావతి వైపు చూస్తా ఉన్నాయి. అమరావతి అంటే అందరూ కూడా ఎంతో పుణ్యభూమిగా భావిస్తా ఉంటాం. అటువంటి భూమిని వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సబబు కాదు. ముఖ్యంగా దుర్భాషలు అంటే మనిషి ఏదైతే ఒక ఛానల్ రిప్యుటేషన్ కోసమో, ఒక వ్యక్తి రిప్యుటేషన్ కోసమో మాట్లాడేటువంటి మాటలు కాదు అవి. వారి కుటుంబ సభ్యులు కూడా మహిళలు ఉన్నారు, అది ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలా. అటువంటి సందర్భం వచ్చినప్పుడు దాంట్లో ఎవరైతే ఉన్నారో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సాక్షి సంబంధించి కేఎస్ఆర్ గాని, కృష్ణరాజు గాని ఇద్దరు మాట్లాడుకునే సంభాషణలో వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆపుదల చేయడం అనేసి వాళ్ళ ఏదో ఛానల్ రెప్యుటేషన్ కోసం చేసినట్టుగా కనపడతా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కూడా మహిళలు మన భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో గౌరవం పొందేటువంటి ప్రాంతం మన ప్రాంతం. అదే కాదు, ఆ యొక్క పుణ్యభూమిని కూడా అపహరితంగా మాట్లాడడం కానీ, దుర్మార్గమైన చర్యలు వారిపైన వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అమరావతి అంటేనే భారతదేశం, అందరూ కూడా ఈ అమరావతి డెవలప్మెంట్ ని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. అందరూ కూడా పక్కన ఎన్నో కాలేజెస్, అంటే ఈ రోజు పిల్లల భవిష్యత్తు ఆధారపడింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. ఈ రోజు ఎక్కడా కూడా రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారుగా 15 నుంచి 20 ఇన్స్టిట్యూట్స్ కూడా రావడం జరిగింది. అంటే ఈ రోజు రాబోయే పిల్లలకు కూడా ఇటువంటి మాటలు చెప్పి రాబోయే డెవలప్మెంట్ కూడా ఆపడం అనేది కరెక్ట్ కాదు. వెంటనే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే బేషరతుగా వాళ్ళందరూ కూడా, ఎవరైతే మాట్లాడినట్టు వ్యక్తులు కానీ, పాల్గొన్న వ్యక్తులు కానీ వెంటనే ప్రజలకు కానీ అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి మతి చెల్లించి సాక్షి టీవీ ఛానల్లో యాంకర్ కొమ్మినేని శాస్త్రిరావు గారు చర్చా వేదికలో జర్నలిస్ట్ కృష్ణరాజు గారు అమరావతి వేశ్యల రాజధాని అని కామెంట్ చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి సాక్షి టీవీలో వచ్చినటువంటి చర్చా వేదికలో మరి ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అవమానపరిచినట్టుగానే ప్రతి మహిళ కూడా భావించడం జరుగుతుంది. రాజధాని నిమిత్తం 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల పాటు మహిళా రైతులు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేయడం జరిగింది, ఎన్నో తప్పుడు కేసులు బనాయించడం జరిగింది. వారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ సాక్షి టీవీ ఛానల్ కొమ్మినేని శాస్త్రిరావు యాంకర్ గా చర్చా వేదికలో జర్నలిస్ట్ కృష్ణరాజు గారు అమరావతి వేశ్య రాజధాని అని మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏదో ఒక సమస్యను సృష్టించాలని, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు రేపించాలని తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయాన్ని దిగజారుతనంగా మాట్లాడుతున్నటువంటి వారిని తక్షణం శిక్షించాలని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొమ్మినేని శాస్త్రిరావు అలాగే జర్నలిస్ట్ కృష్ణరాజు మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు పిటిషన్ ఇవ్వడం రావడం జరిగింది. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మానసిక స్థితి కోల్పోయారు. అమరావతి అంటే పంచారామ క్షేత్రమైన ఒక పుణ్యక్షేత్రం, బౌద్ధుల కాలంలో రాజధానిగా వెలిగిన ప్రాంతం. నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందర దేశంలోని అన్ని పార్టీల నాయకులు, పెద్దలు, అలాగే జగన్మోహన్ రెడ్డితో సహా అందరినీ సంప్రదించి అది రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు 10,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు కావాలన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆస్తులు సంపాదించుకోవడం కోసం 3 రాజధానులు తీసుకొచ్చాడు, అది నెరవేరలేదు, ప్రజలు తీర్పు చెప్పారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అమరావతి రాజధానిగా భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు కూడా మొన్నే వచ్చి పనులు పునఃప్రారంభం చేసి వెళ్లారంటే
ఆ అమరావతి యొక్క గొప్ప ఖ్యాతి భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్పదని మనం ఒకసారి ఆలోచన చేయాలి. అటువంటి అమరావతిని ఒక సాక్షి ఛానల్లో ఒక దుర్మార్గమైన విలేకరులను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచే ఆ ఛానల్లో ఈ రకమైన మహిళల పైన కానీ అమరావతి ప్రాంతం పైన కానీ విషయం చెబుతారంటే దీన్ని పూర్తిగా బీహార్ నియోజక తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం. దేవతల రాజధాని అమరావతి, శాతవాహనుల రాజధాని అమరావతి, అదే విధంగా ఇప్పుడు ఆంధ్రుల కళలు రాజధాని అమరావతి. అటువంటి పవిత్రమైన స్థలాన్ని వీళ్ళు అమరావతి రాజధాని, వేసల రాజధాని అని వీళ్ళు సంబోధించడం, వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా తెలుగు మహిళలుగా, రాష్ట్రంలోని ప్రతి మహిళలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండానే ఈ వ్యాఖ్యలు చేశారని మేము ఈ రోజు అడుగుతున్నాము. సాక్షి పేపర్ ని, రాస్తున్న పేపర్ ని, అలాగే కూస్తున్న ఛానల్ ని కూడా బ్యాన్ చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. రాష్ట్రంలోని మహిళలంటే అతని గౌరవం లేదు సరికదా, ఇంట్లోని తల్లి చెల్లిని కూడా దుర్భాషలాడి బంధాన్ని కూడా ఆయన ఈ రోజు తెంచుకున్నారు. ఇంకా ఆడవాళ్ళ మీద అతనికి ఎటువంటి శ్రద్ధ లేదు. ఆడవాళ్ళని ఆయన బాధ పెట్టున్నారు. ఏ ప్రభుత్వం కూడా, ఏ రాజ్యం కూడా బాగుపడినట్టు చరిత్ర లేదు. అతని నాశనాన్ని అతనే కోరుకుంటున్నాడు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రానికి మంచి రాజధాని కావాలనగానే రైతులు మరి వాళ్ళ సొంత భూముల్ని చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని నమ్మిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ అమరావతిని మరి ఎడారి చేసి రైతులను 5 సంవత్సరాలు రోడ్డు పాలు చేసి రైతు బిడ్డలని, భార్యల్ని కూడా రోడ్డెక్కించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డిది. అలాంటి జగన్మోహన్ రెడ్డి మరి అధికారం కోల్పోయాక ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రి అవగానే మళ్ళీ అమరావతి నిర్మాణం గాని చేపట్టి 24 గంటలు శ్రమించి ఆయన పని పూర్తి చేస్తుంటే ఇవాళ మరి ఒక సాక్షి ఛానల్ విలేకరు అమరావతిలో ఉన్న మహిళలని చాలా ఏళనగా మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా సాక్షి విలేకరు మాట్లాడటం జరిగింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాలండి ఆడిస్తున్న నాటకం. ఎందుకంటే ఈ రోజున సంవత్సరం కాలం పాటు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసే ఒక అభివృద్ధిని చూడలేక మరి ఆయన కళ్ళు కుట్టి ఆయన మరి రోడ్డును పడి మరి మాట్లాడిస్తున్న మాటలు దీని నిరసన తెలియపరుస్తూ అమరావతి అత్యంత వైభవంగా రూపుదిద్దుకుంటున్న సమయంలో ఈ కొమ్మనేని శ్రీనివాసరావు, రామకృష్ణరాజు గారు అమరావతి మహిళలపై వేసులుగా అభివర్ణించి వారు చేసిన వ్యాఖ్యలను మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి రాజధానిని సృష్టించాలంటే జగన్మోహన్ రెడ్డి నీకు సాధ్యమా అని నేను అడుగుతున్నాను. ఇటువంటి రాజధానిని నువ్వు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా నువ్వు చేయలేవని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ కొమ్మనేని శ్రీనివాసరావుని, కృష్ణరాజుని, సాక్ష్యశాలని వెంటనే బహిష్కరించి ఈ ముద్దాయిల్ని కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా కన్నుల పండుగగా ఆలయాల పునః ప్రతిష్టాపన మహోత్సవాలు చెరుకువాడ గ్రామంలో భక్తులు, దాతల సహకారంతో నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతారామచంద్ర స్వామి ఆలయాల పునః ప్రతిష్టాపన మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఉదయాన్నే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు, ప్రముఖులను, భక్తులను సాదరంగా ఆహ్వానించారు. పీఎస్సీ చైర్మన్ పులవర్తి రామాంజనేయులు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మేనల్లుడు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మేనల్లుడు, భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు కలిదెండి వినోద్ వర్మ, గ్రామ సర్పంచ్ కొండవెట్టి సాంబశివరావు, ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు స్వామివార్లను దర్శించుకున్నారు. ప్రముఖులను కమిటీ ప్రతినిధులు సాలువా కప్పి జ్ఞాపికలు అందజేశారు. చెరుకువాడ, కోలమూరు గ్రామాలకు చెందిన పెన్మెస్స సుందర రామరాజు, సత్యనారాయణరాజు కుటుంబ సభ్యులు శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు సుమారు 2.5 కేజీల వెండి ఆభరణాలు బహుకరించారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన, హోమ పూజలు నిర్వహించారు. భక్తులందరికీ అన్నసమారాధన నిర్వహించారు. ఉండి, గణపవరం, భీమవరం, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, వీరవాసరం, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించారు. ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గం
ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి సుమారుగా 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి గ్రామస్తులందరూ కూడా ఏకస్తులై కలిసికట్టుగా మంచి టెంపుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుడి ప్రాంగణంలోకి రాగానే తూర్పు వైపు మంచినీళ్ళ చెరువు ఒక ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో కానీ చక్కగా నిర్మించినటువంటి కమిటీ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, అదేవిధంగా సీతారామచంద్రమూర్తి యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆలయం కానీ, 2 ఆలయాలు ఒకే ప్రాంగణంలో చక్కగా ఎంతగా అంగరంగ వైభవంగా నిర్మించి వేద పండితుల ఆశీర్వచనాల మేరకు పునర్ప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ పునర్ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేటువంటి గ్రామస్తులే కాదు, గ్రామ ఆడపడుచులు కానీ, గ్రామంలో నుండి పెద్దలు కానీ, ఇతర గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రతి వారు కూడా హిందూ సమాజంలో అందరూ కూడా చక్కగా ప్రతి వాళ్ళు కూడా భగవంతుని పూజిస్తూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి అక్వా రైతులు కానీ, వ్యవసాయ రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరికీ కూడా ఈ స్వామివారి యొక్క ఆశీస్సులని వారందరికీ కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు సకల సంపదలు చేకూరాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ ఈ గ్రామంలో ఇలా పునర్నిర్మాణానికి చేయడానికి సహకరించినటువంటి దాతలు కానీ, గ్రామ పెద్దలకు కానీ, కమిటీ సభ్యులకు కానీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా ఈ పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా శుభకరం, శ్రేయస్కరం. అదేవిధంగా ప్రతి గ్రామంలోని కూడా రామాలయం ఉండటం, ఆ రామాలయం ద్వారా మన ఏదైతే హిందూ ధర్మాన్ని మనం పాటించటం, అదేవిధంగా మన కుటుంబ వ్యవస్థ నిలబడి ఉండటం, ఇవన్నీ కూడా శ్రీరామ రాజ్యం స్థాపన గురించి మనం విన్నాం. అందరూ కూడా శ్రీరామ రాజ్యం ఉండాలి, అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకోవటం, శ్రీరాముడు మన అందరికీ కూడా దివ్య ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనం ప్రతి గ్రామాల్లోని రామాలయాన్ని నిర్మించుకోవటం. ఈ గ్రామంలో రామాలయం ఏదైతే పురాతనమైన రామాలయం కాబట్టి చిన్నగా ఉందని గ్రామస్తులందరూ కూడా ఈరోజు రామాలయాన్ని పునర్నిర్మించుకోవటం జరిగింది. అలాగే ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాన్ని కూడా గతంలో చిన్నగా ఉండేది, ఆ దేవాలయాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. ఎవరికి అందరికీ రోజు రేపు అందరికీ కూడా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యలతోటి అందరూ కూడా సతమతం అవుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా వెంటనే ప్రసన్నుడై అందరికీ కూడా కోరికలు తీర్చడం జరుగుతూ ఉంది. ఆ దృష్టితోటే గ్రామస్తులందరూ కూడా ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించి ఈరోజు పునఃప్రతిష్ఠా మహోత్సవం జరుపుకోవడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా భక్తి శ్రద్ధలతోటి పుణ్య దంపతులందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించి ఈరోజు ప్రతిష్టా మహోత్సవం గావించిన దంపతులందరికీ కూడా భగవంతుడు దివ్య ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే కమిటీ వారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి దేవాలయాన్ని పునర్నిర్మించడం, ప్రతిష్టా మహోత్సవం జరుపుకుంటాం. కమిటీ వారిని కూడా అభినందిస్తూ, ఏదైతే వేద పండితులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని గావించారు వాళ్ళకి కూడా నమస్సమాంజలి తెలియజేస్తూ, గ్రామస్తులందరికీ కూడా ఏదైతే దాతలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. సీతారామచంద్ర స్వామి
విగ్రహాలకు సంబంధించి కిరీటములు మా కుటుంబ సభ్యులైన మా తాతయ్య సుందరరామరాజు గారు మరియు మా చింతాతయ్య అయిన సత్యనారాయణ రాజు గారు వాళ్ళ జ్ఞాపకార్థం వారి పేరు మీద మా కుటుంబ సభ్యులందరం కలిపి సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి నలుగురికి కిరీటం మేము బహుకరించడం జరిగిందండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు, ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యమని, ప్రస్తుత తరుణంలో మనిషి తినే ఆహారం, వాతావరణ కాలుష్యం, అనేక రకాల ఒత్తిడితో జీవిస్తున్నారని, యోగాతోనే సంపూర్ణ పరిష్కార మార్గమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. యోగంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో యోగాపై ప్రచార బేరీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు యోగా, వ్యాయామంపై అవగాహన కల్పించాలని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ యోగా అనేది ఒకరోజు కాకుండా ప్రతిరోజు చేయాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, సోమవారం అల్లూరి స్మృతివనం వద్ద సుమారు 2000 మందితో యోగా ర్యాలీ, యోగాసనాలు జరుగుతాయని అందరూ పాల్గొనాలని కోరారు. ధర్మ సాధనం అన్నారు. శరీరం అధీనంలో ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. దానికి యోగా చేయాలని చెప్పి శాస్త్రాలు పురాణ కాలం నుంచి కూడా, ప్రాచీన కాలంలో మహర్షులంతా కూడా ఆకు అరములు తింటూ ఈ యోగాలు చేసుకుంటం వల్ల సంపూర్ణంగా 150 సంవత్సరాల నుంచి ఎక్కువ బతికారని మనం చెప్తున్నాం. కేవలం యోగాతోటే సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పి మనకు తెలుసు. అయినా ఇప్పుడు వాతావరణ కాలుష్యాల వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. వీటిని అధిగమించి వెళ్ళాలంటే యోగా తప్ప మరో మార్గం లేదని చెప్పేసి మా ప్రధానమంత్రి మోదీ గారు జూన్ 21వ తారీఖున ఈ యోగా చేయాలని 10 సంవత్సరాల క్రితం పిలిపించారు. ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెలలు చేయమని చెప్పేసి ప్రతి చోట కూడా వాడవాళ్ళ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గం, జిల్లా, మరి అలా కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే బోతరా శ్రీనివాసవర్మ గారు, అలాగే కొయ్య మోషీన్ రాజు గారు, పాక సత్యనారాయణ గారు ఆరోగ్యంలో అధికారులంతా కలిసి రేపు అనగా మన అల్లూరి సీతారామరాజు ఆ పెద్ద విగ్రహం దగ్గర నుంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసే అవగాహన. భీమవరం మెంటేవారితోటలోని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం నందు ఆదివారం వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాద్ రాజు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఈ సెంటర్ నందు ఉచిత వైద్యంతో పాటు అత్యాధునికమైన ల్యాబ్ సదుపాయంతో పాటు జనరిక్ మందులు ఈ సెంటర్లో అందిస్తున్నామని అన్నారు. చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నిపుణులు డాక్టర్ పెన్మెత్స సత్య వెంకటరాజు ఈ శిబిరంలో వైద్య సహాయం అందించగా పెన్మెత్స రామ్మోహన వర్మ పేషెంట్లకు ఉచితంగా మందులు అందించారని తెలియజేశారు. కేంద్ర నిర్వాహకులు బి బలరాం సేవలను ఈ సందర్భంగా మానవతా సంస్థ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు, గౌరవ డైరెక్టర్ పెన్మెత్స రామ్మోహన వర్మ, కారుమూరి నరసింహమూర్తి, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. మెంటేవారి తోటలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మరియు వసుధ ఫౌండేషన్ అలాగే మానవతా సంస్థల ఆధ్వర్యంలో ఈఎన్టీ సంబంధించి చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులపైన ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈఎన్టీ ప్రత్యేక వైద్య నిపుణులు సర్జన్ డాక్టర్ పిఎస్ వెంకటరాజు గారు మనకు వైద్య సహాయం అందించడానికి వారు రావడం, ప్రత్యేకంగా వారి తండ్రి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన భీమవరం మెంటేవారి తోటలో సుందరయ్య భవనంలో గత 4 సంవత్సరాలుగా వైద్య సహాయ కేంద్రం నిర్వహించబడుతోంది. రెగ్యులర్ ఓపీ, అలాగే బీపీ, షుగరు, ఈసీజీ, ఎకో టెస్టులన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. అంతేకాకుండా ప్రతి నెల ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి క్యాన్సర్, అలాగే బీపీ, న్యూరాలజీ సంబంధించినటువంటి వివిధ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ భీమవరం పరిసర ప్రాంత ప్రజలకి, సామాన్యులకి, పేదలకి ఉచితంగా వైద్య సేవ అందించే కార్యక్రమం చేస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా బలరాం గారు చైర్మన్ గారు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం పూర్తిగా వారి భవనాన్ని మరి ఈ వైద్య సహాయ కేంద్రానికి అందజేసి గత 4 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి సేవలు అందరికీ కూడా మనం సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని మరి మిగతా స్వచ్ఛంద సంస్థలందరూ కూడా కలగజేస్తున్నాయి. ఈ రోజు మానవతా సేవా సంస్థ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉండి మరి ఉచితంగా మందులు కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోజు ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. ఉచిత ఓపీ అలాగే ల్యాబ్ సౌకర్యం ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. జనరిక్ మెడికల్ షాప్ కూడా అందుబాటులో ఉన్నది. ప్రతి నెల పిల్లలకి గుండె చికిత్సకు సంబంధించినటువంటి శిబిరాలు, ప్రతి 3 మాసాలకు ఒకసారి షుగరు, బీపీ, థైరాయిడ్ కి సంబంధించినటువంటి క్యాంపు, ఇవన్నీ కూడా వీటితో పాటు ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించబడుతున్నాయి. వసుదా ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీ ఇందుకూరి ప్రసాద్ రాజు గారు ఈ సేవల్ని సమన్వయపరుస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వసుదా ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. సుందరయ్య భవనంలో దాతల యొక్క సహకారంతో నిర్వహించబడుతున్నటువంటి ఈ వైద్య సేవల్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి ప్రసాద్ గారి దగ్గర చెప్పాను నేను, ఏమంటే మా అబ్బాయి ఏంటి డాక్టర్ ఉన్నాడు, మీరు ఎప్పుడైనా సరే అతని సేవలు మీరు ఉపయోగించుకోవచ్చు, ఎప్పుడు పిలిచినా వస్తాడని చెప్తే ఆ కార్యక్రమానికి ఈ రోజు పురమాయించారు ఆయనకి మాకి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రసాద్ రాజు గారికి ధన్యవాదాలు. ఈ బిల్డింగ్ లో పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చిన సుందరయ్య భవనం వ్యక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకుని అందరూ వినియోగించుకోవాలి. ఎంత ఎక్కువ మంది కావాలంటే అంత ఎక్కువ మంది వినియోగించుకోవాలని కోరుతున్నాను. ప్రధానంగా ఇక్కడ వసుదా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 4 సంవత్సరాల నుంచి ఈ సెంటర్లో దీర్ఘకాలిక వ్యాధులకి, షుగర్కి, డయాబెటిస్, థైరాయిడ్ ఇటువంటి సమస్యలకి ఇక్కడ చక్కని వైద్యం అందిస్తున్నారు. డాక్టర్లు వచ్చి ఇక్కడ సర్వీస్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో వచ్చినటువంటి పేషెంట్స్కి పూనారాము గారు మానవతా సంస్థ ఎక్స్ అధ్యక్షులైనటువంటి పెన్మెస్ వెంకటరామరావు, మా రామ్మోహన్ వరం గారు మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి క్యాంపుల్ని ఈ ప్రాంతంలో వాళ్ళకి ఖరీదైన వైద్యం, మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ క్యాంపుని సక్సెస్ చేసుకోవాలి. ఇక్కడ జనరల్ గా కూడా జనరిక్ మెడిసిన్స్ తో, మరి అలాగే ల్యాబ్ సదుపాయంతో ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ క్యాంపులు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజానికం ప్రధానంగా ఈ సెంటర్ని ఉపయోగించుకోవాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఏర్పాట్లు చేసినటువంటి ABSVK బలరాం గారికి, వసుదా ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కోఆర్డినేట్ చేస్తూ నిర్వహిస్తున్న శ్రీ ప్రసాద్ రాజు గారికి, వైద్య సేవలు అందించడానికి ప్రత్యేకంగా శ్రీ PS వెంకటరాజు గారు ENT స్పెషలిస్ట్ ఆయన వచ్చారు. ఆయనకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మహత్తరగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ కూడా మా మానవతా సంస్థ తరఫున ఇప్పుడు మా తోడ్పాటు ఉంటుంది. ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని, ఈ పేద తరగతి చెందిన ఈ పేషెంట్స్ ఈ అన్నిటిని వినియోగించుకోవాల్సిందిగా మానవతా సంస్థ తరఫున రిక్వెస్ట్ చేస్తాం. ఈనాటి కాలంలో ఈ వాతావరణ మార్పుల వల్ల, మనం తినే ఆహారం పద్ధతుల వల్ల ఎన్నో రకాలైన వ్యాధులు, ENT సంబంధించిన వ్యాధులు బాగా ఎక్కువగా పెరగడం జరిగింది. వీటిని తొందరగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే పూర్తిగా తగ్గిపోయే అవకాశం కలుగుతుంది. అందుకని ప్రజలందరూ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చెవి ముక్కే కాకుండా, ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ ఇలాంటి వైద్య శిబిరాలు జరిగినప్పుడు ఎక్కడో చోటకి వెళ్ళి చూపించుకుని, అక్కడ ఉన్న సదుపాయాలను ఉపయోగించుకొని, అక్కడ కాకపోతే అక్కడ చెప్పిన డాక్టర్ల ప్రకారం ఇంకొక పై హాస్పిటల్స్ కానీ వెళ్ళాలంటే తొందరగా వెళ్ళి చేయించుకుంటే కనుక పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.